Hello, hi guys. My name is Lav Kumar. So the next thing is మనం ఏం డీల్ చేద్దాం అంటే ఫస్ట్ స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం. స్ట్రింగ్స్కి వెళ్ళే ముందు ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను స్ట్రింగ్స్లోకి మిమ్మల్ని తీసుకెళ్తా. సో జనరల్గా పీపుల్ ప్రింట్ని నార్మల్గా యూజ్ చేస్తారు. ప్రింట్ని కదా, మనం ప్రింట్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఆ వెరైటీస్ ఎలా ఉంటాయి, ఎలా యూజ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూద్దాం. సో ప్రింట్ని యూజ్ చేసేటప్పుడు బి కేర్ఫుల్. సో రెండు వైపులా పెరాన్సిస్ ఉండాలి. బ్రాకెట్ ఓపెన్ చేశారంటే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే మాత్రం మీకు ఇది ఎర్రర్ ఇస్తుంది. ఓకే, జనరల్గా ప్రింట్ ఫార్మాట్ ఏంటంటే సో ద ప్రింట్ అండ్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్, ఈ బ్రాకెట్ మధ్యలో మీరు ఏదైతే ఇస్తారో అది మీకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. దాట్స్ జనరల్ థింగ్. మరొక ఇవ్వడం మర్చిపోయారు అనుకోండి, ఇలా సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకే, బీ కేర్ఫుల్. ఇలా హలో వరల్డ్ అని ఇచ్చా. సో హలో వరల్డ్ అది ప్రింట్ చేస్తుంది. లెట్స్ సే సో పైథాన్లో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ మన దగ్గర ఉన్నది ఏంటంటే సో దిస్ ఇస్ ద వన్ థింగ్, ఇన్పుట్. మనం ఒకవేళ ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే కనుక వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షనాలిటీ. డైరెక్ట్ మనకి కీవర్డ్ అనమాట, ఇది పైథాన్ ప్రొవైడ్ చేసిన కీవర్డ్. అంటే ఏంటి అసలు దీని పర్పస్ ఏంటి అంటే మనం ఇన్పుట్లో డేటా ఇస్తాం, మనం ఇచ్చిన డేటాని తీసుకొని మనకు అది అవుట్పుట్లోకి ప్రింట్ చేయాలనుకుంటే యూ కెన్ ప్రింట్ ఇట్. ఓకే, సో మన ఇక్కడ సింపుల్గా చూద్దాం. సరే ఇది రన్ చేసి చూద్దాం. సో లెట్ మీ రబ్ దిస్. యా, సో ఇక్కడ ఏం చేస్తానంటే రన్ చేసి చూస్తాను. ఇలా రన్ చేయగానే ఇది నన్ను అడుగుతుంది యూ కెన్ టైప్ సంథింగ్ హియర్. అంటే ఈ బాక్స్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ ఇవ్వు అని అడుగుతుంది. ఓకే, లెట్ మీ టైప్ మై నేమ్ Lova and I'm putting the enter in the keyboard. Oh, what happened? Why it is only printing the X, not my name? Wow, something happened. Can you check the program? అసలు ప్రోగ్రామ్ చెక్ చేద్దాం. హలో కామా ఎక్స్, ఇట్ ఈస్ ఇన్ ద కొటేషన్స్. ఈ కొటేషన్స్ మధ్యలో ఉండిపోయింది ఎక్స్. కొటేషన్స్ మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ యాస్టిస్ ఏదైతే ఉందో అదే ప్రింట్ చేయడం. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ప్రింట్. ప్రింట్ ఈ కొటేషన్ బదులు ఏముంటే అదే తీసుకొచ్చేస్తుంది. అందుకే అదే ప్రింట్ చేస్తుంది. ఓ, దెన్ మనకి ఏం ప్రింట్ చేద్దాం మరి అయితే. మనం ఇక్కడ ఇచ్చిన నా పేరుని ప్రింట్ చేయాలంటే మరి ఎలా ఇవ్వాలి చూసేద్దాం. సో ఇలా ఇవ్వాలి. ఇన్పుట్ వాట్ ఈస్ యువర్ నేమ్ అండ్ యూ కెన్ పుట్ ద కామా ఆర్ ప్లస్. ఇలా ఇస్తే కనుక మీకు let's say now I'm giving the lower my name, I'm putting the enter here. Oh, now I got it, right? Or otherwise ఇలా కూడా ఇవ్వచ్చు. మీరు ఇక్కడ కామా ఇచ్చి ఇక్కడ కామా ఇచ్చి ఓన్లీ ప్లస్ ఇవ్వాలని ఏం లేదు. ఓకే, కామా ఇచ్చి దెన్ యూ కెన్ పుట్ ఇట్. సో నౌ ఐఎమ్ పుటింగ్ మై కుమార్ హియర్, ఎంటర్. సో హలో కుమార్, దట్స్ ఇట్, రైట్? ఇక్కడ ఇన్పుట్లోకి మనం ఇచ్చిన ఈ బాక్స్లో వాల్యూని తీసుకొని ఈ నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో హలో అండ్ ఇక్కడ కామా ఆల్రెడీ ఉంది అండ్ మై నేమ్ కుమార్. కుమార్ ఇట్ ఇస్ ప్రింటింగ్ హియర్. సో ఇలా మీరు ఇన్పుట్లో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే మీరు ఇన్పుట్ని యూస్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సీ ద అనదర్ ఎగ్జాంపుల్ విత్ స్ట్రిప్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెథడ్. ఓకే, సో దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ హియర్, విల్ సీ ఇట్ లేటర్. ఓకే, లెట్స్ రన్ దిస్. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ స్ట్రిప్. ద స్ట్రిప్ ఈస్ టు ట్రై టు అవాయిడ్ ద స్పేసెస్. లెట్స్ సే కుమార్ అని వచ్చాను అనుకోండి, ఎంటర్. ఓకే, కంప్లీట్గా నా నేమ్ తీసుకోండి. బట్ ఇక్కడ స్ట్రిప్ లోపల వై కెన్ గివ్ ద సపరేషన్స్ అండ్ ఎలాంటి టైప్ అయిన సపరేషన్స్ ఉంటే మనం ఇవ్వచ్చు. బట్ దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ హియర్. మన లేటర్ చూద్దాం దాన్ని క్లియర్గా. కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రింట్స్ చూద్దాం. ఇంట్రెస్టింగ్ ప్రింట్స్. Alice is the one of the guy and his age is 29.
సో ఐ వాంట్ టు ప్రింట్ బోత్ ద థింగ్స్. రెండింటిని ప్రింట్ చేయాలనుకోండి, నేను ఇచ్చేసా. సో కొటేషన్స్ మధ్యలో ఇచ్చేసా. సో పైథాన్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ అనదర్ ఫంక్షనాలిటీ ఏంటంటే డాట్ ఫార్మాట్. సో ప్రింట్తో పాటు మనం డాట్ ఫార్మాట్ని యూజ్ చేస్తే మనం బెస్ట్ రిజల్ట్ని చూడొచ్చు. ఆ రిజల్ట్స్ కూడా మనం ప్రింట్ చేసేది కూడా చాలా నీట్గా ప్రింట్ చేయొచ్చు అండి. సో ఆ ప్రింటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇక్కడ నేనేం చేశానంటే, ఇక్కడ కొటేషన్స్ మధ్యలో మై నేమ్ ఈజ్, ఇక్కడ కర్లీ బ్రాసెస్ మెన్షన్ చేస్తాను మెసాల్ బ్రాకెట్లో. అండ్ ఈజ్, ఎక్కడైతే నేను పేరు ఇవ్వాలనుకుంటున్నానో అక్కడ కర్లీ బ్రాసెస్ ఇచ్చాను. అండ్ ఐఎమ్ డాష్ ఇయర్ ఓల్డ్. సో కర్లీ బ్రాసెస్ మనం డాష్ ఇస్తాం కదా మనం జనరల్గా ఫిల్ చేసేటప్పుడు, ఇది సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట, అలాంటిది ఫార్మాట్. కానీ నేను డాట్ ఫార్మాట్ మెథడ్ యూస్ చేస్తున్నాను. నేమ్ కామా ఏజ్. సెకండ్ నేమ్ ఇచ్చా, ఇక్కడ ఏజ్ ఇచ్చా. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం ఏది ప్రింట్ చేస్తుందో. అసలు ఇక్కడ ఏం ప్రింట్ చేస్తుంది. సో మై నేమ్ ఇస్ అలీస్, ఐఎమ్ 29 years old. ఓ సూపర్. ఇక్కడ ఫస్ట్లో ఉన్నదాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది, ఇక్కడ సెకండ్లో ఉన్నదాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ నేను దీన్ని ఇటు నుంచి ఇటు మార్చేస్తే ఏమొస్తుంది? లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ద వన్ ఆఫ్ ద నేమ్ నాయుడు అండ్ ఏజ్ ఇస్ 20. ఓ ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏజ్ ఇక్కడ ఇచ్చా, నేమ్ ఇక్కడ ఇచ్చా. మై నేమ్ ఈస్ కర్లీ బ్రాసెస్ అండ్ ఐఎమ్ కర్లీ బ్రాసెస్. సో ఇట్స్ లైక్ ఏ బ్రాకెట్, ఇయర్స్ ఓల్డ్. లెట్స్ రన్ దిస్. మై నేమ్ ఈస్ 20, ఐఎమ్ 90 years old. సో ఇక్కడ ఫార్మాట్ ఏం చేస్తుందంటే ఫస్ట్లో ఏది ఇచ్చామో అది తీసుకెళ్ళి బ్రాకెట్లో పెట్టేస్తుంది, అండ్ సెకండ్లో ఏమి ఇచ్చామో అది ఇక్కడ పెట్టేస్తుంది. సార్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ పెరాన్సిస్ యూజ్ చేయొచ్చా? నో. ఫార్మాట్తో మనం ప్రింట్ లోపల ఇచ్చేటప్పుడు కర్లీ బ్రాసెస్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, రిమెంబర్ దట్. లెట్స్ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సో యాంపర్సెంట్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? సో లెట్స్ సే ఐఎమ్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సంటేజ్ కైండ్ ఆఫ్ థింగ్. అప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అంటే నేను ఏం చేస్తున్నానంటే percentage s, I am giving the d and then giving the percentages. Let's see how they are printing. సో మన జనరల్గా ఇవన్నీ పైథాన్లో ఉంటాయి. పైథాన్లో ఇవన్నీ ఇక్కడ ఏమైంది చూడండి. మై నేమ్ ఇస్ లోవా అండ్ ఐఎమ్ 20 years old. ఐఎమ్ స్టడీయింగ్ డేటా సైన్స్. ఐ హ్యావ్ గివెన్ ద నేమ్, ఏజ్, స్టడీ. దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ గివింగ్. హియర్ నేను ఏం చేశానంటే నేను డాట్ ఫార్మాట్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను. కంప్లీట్గా అవాయిడ్ చేశాను కంప్లీట్గా అవాయిడ్ చేశాను. సో ఇక్కడ ఎస్ మీన్స్ ఇట్స్ అ స్ట్రింగ్. ఎస్ ఈజ్ లైక్ ఎ స్ట్రింగ్. ద డి ఈజ్ లైక్ ఎ డిజిట్. ఇట్స్ అ నెంబర్. ఓకే, ద డెసిమల్ నెంబర్స్. ఓకే, డిజిట్స్. సో 20 is my numbers. సో అందుకే నేను ఏం చేశానంటే ఇక్కడ డి మెన్షన్ చేశాను. ద పర్సంటేజ్ డి మీన్స్ ఏజ్. ఒక్కవేళ నేను ఇది ఇటు ఇస్తే ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి. అండ్ హియర్ ఐ విల్ గివ్ ద నేమ్ కామా స్టడీ. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్ బికాజ్ ఇట్స్ ఎ మిస్ మ్యాచింగ్. ఎక్కడ మిస్ మ్యాచ్ వచ్చిందంటే ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చారు, మీరు ఇక్కడ ఏజ్ మెన్షన్ చేశారు, ఏజ్ ఇస్ 20. బోత్ ఆర్ గెటింగ్ మిస్ మ్యాచ్. ఓకే, సో దాట్స్ ద డిఫరెన్స్. బీ కేర్ఫుల్ గైస్ వైల్ యూజింగ్ దీస్ థింగ్స్. ఐఎమ్ జస్ట్ చేంజింగ్ అగైన్ అండ్ ఇట్స్ ఏజ్. సో మనకి ఫార్మాట్తో సంబంధం లేకుండా మనం ప్రింట్ చేయాలి అనుకుంటే కనుక వీ కెన్ యూజ్ దిస్ పర్సంటేజెస్ అండ్ వీ షుడ్ నో అబౌట్ దిస్. ఇవి మనకు కంపల్సరీ తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే కనుక అంటే పర్సంటేజెస్ అంటే ఏంటి, పర్సంటేజ్ డి అంటే ఏంటి, ఇవి మనకు తెలుసుంటే కనుక వీ కెన్ యూజ్ దిస్ ఫార్మాట్. సో మనం సింపుల్ ప్రింట్ నుంచి సమ్వాట్ కాంప్లెక్స్ ప్రింట్కి వెళ్తాం. మనం ఇంకా కొంచెం కాంప్లెక్స్ చూద్దాం. ప్రింట్లో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, let me run this. This is another thing regarding this years in the format and the 28 years age. Okay, fine. So let's see the another new thing. This is really interesting. మనకి జనరల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, సో వాటికి ఈచ్ మంత్కి మనకి డిఫరెంట్ డేస్ ఉంటాయి.
కొన్ని మంత్స్కి 31 ఉంటాయి, 28 ఉంటాయి, 30 ఉంటాయి. మరి వీటిని ప్రింట్ చేయాలంటే ఎలా? సో నేను ఓన్లీ 31 డేస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం తీసుకున్నాను. ఆ మంత్స్ మాత్రమే తీసుకున్నాను. ఆ మంత్స్ ఏం చేస్తానంటే వీటిని ఇలా మెన్షన్ చేసా. సో హియర్ అండ్ హియర్, సో దేర్ ఆర్ జీరో ఇన్సైడ్ ద కర్లీ బ్రాసెస్ లోపల ఏం చేస్తానంటే జీరో మెన్షన్ చేసా. డేస్ ఇన్ 1 2 3 4 5 6 7 8, టోటల్ 8 ఉన్నాయి. అంటే 8 మంత్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. 8 మంత్స్. సో దిస్ ఈస్ ద 31. ఇది జీరోలో ఉంది. సో జాన్, మార్చ్, ఏప్రిల్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ మీరు చెక్ చేస్తే వీటన్నిటికీ 31 డేస్ ఉంటాయి. 31 డేస్ ఉన్నాయి, బాగానే ఉంది. సో లోకమర్ వాట్ డస్ ఇట్ మీన్ 31? అసలు ఇక్కడ నువ్వు ఎందుకు ఇలా జీరోస్ అండ్ వన్స్ ఇలా మెన్షన్ చేసావంటే, సో అక్కడ పొజిషన్లో ఏవైతే జీరో పొజిషన్లో ఉన్నాయో ఆ జీరో పొజిషన్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడికి ప్రింట్ తీసుకుంటుంది. ఓకే. ఒకవేళ 1 పొజిషన్ దగ్గర ఏదైతే ఉందో అంటే ఫస్ట్ పొజిషన్లో జాన్ ఉంది కాబట్టి ఇక్కడికి జాన్ తీసుకుంటుంది. సెకండ్ పొజిషన్లో మార్చ్ ఉంది కాబట్టి మార్చ్ని ఇక్కడికి తీసుకుంటుంది. మనం ఇక్కడ స్పెసిఫిక్గా ఏది ఎక్కడ తీసుకోవాలి అనే లొకేషన్ కూడా మెన్షన్ చేసేస్తున్నాం. ప్రీవియస్గా మనం మెన్షన్ చేయలేదు. ఓకే, ప్రీవియస్గా డైరెక్ట్గా ఇచ్చేసాం, ఎంప్టీగా ఇచ్చేసాం. బట్ ఇక్కడ పొజిషన్లో ఉన్న వాటిని తీసుకోండి. కానీ ఇక్కడ ఏం చేసాం, డైరెక్ట్ జీరో మెన్షన్ చేశాను. అందుకే ఇక్కడ డైరెక్ట్ జీరో పొజిషన్లో ఉంది కూడా అది ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి మోర్ వాల్యూస్ ఉన్నాయి. మరి అప్పుడు ఎలా? సో అప్పుడు మనం వీ కెన్ యూజ్ లైక్ దిస్. సో దీన్ని ఒకసారి మీరు రన్ చేసి వస్తే దేర్ ఆర్ ద 31 days ఇన్ జనవరి. సో జనవరి ఇస్ ద ఫస్ట్ వన్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద మార్చ్ అండ్ ఏప్రిల్, మే and the July, August, October. Okay, this is the way you can utilize this by using format and print in combination to print so clearly to mention to the user. ఒకవేళ నాకు 31 days మెన్షనింగ్ ఇన్ అనదర్ వే, దేర్ ఆర్ జీరో డేస్ ఇన్ ది జనవరి మంత్. సో ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు. ఓన్లీ 31 ఇస్తాను, మిగతావన్నీ లోపల మెన్షన్ చేసేసుకుంటాను నేను. అంటే యూ కెన్ మెన్షన్ లైక్ దిస్ ఆల్సో. ఫైన్. There is another way of doing this. There is another way of doing. ఒకవేళ లోకం ఇలా వద్దు నాకు, సో ఐ డోంట్ వాంట్ లైక్ దిస్. ఐ వాంట్ టు మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ నేను మెన్షన్ చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని మంత్స్ నాకు ప్రింట్ చేయాలి. మరి అప్పుడు ఎలా? సో నాకు జనవరిలో కొన్ని డేస్ ఉంటాయి, 31 days ఉంటాయి, ఫిబ్రవరిలో సమ్ డేస్ ఉంటాయి, మార్చ్లో సమ్ డేస్, ఏప్రిల్. సో అప్పుడు ఏం చేయాలంటే, సో ఐఎమ్ యూజింగ్ ద సింపుల్ మెథడ్. సేమ్ ఫార్మాట్నే యూజ్ చేసా. ఓకే, మీరు చూస్తే కనుక జస్ట్ ఐమ్ మెన్షనింగ్ ద 28 days, 30 days అండ్ 31 days. ఓ సూపర్. 28 అనేది పొజిషన్ జీరోలో ఉంది. అంటే స్టార్టింగ్ నేను జీరోతో స్టార్ట్ చేస్తున్నా. 0 1 2. అసలు వీటి ఫంక్షనాలిటీ ఏంటో నేను చెప్తానండి స్ట్రింగ్స్లో. సో జీరో ఏంటి, జీరోని ఎందుకు స్టార్ట్ అవుతుంది, 1తో స్టార్ట్ అవ్వాలి కదా. సో పైథాన్ డిఫాల్ట్ జీరో తీసుకుంటుంది. అందుకే ఇది జీరో వాల్యూ, జీరో పొజిషన్ అని తీసుకుంటుంది. తర్వాత కంటిన్యూ అయిపోతుంది 1 2 3 4 5 6 7 అలా కంటిన్యూ అయిపోతుంది. సో అందుకే ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇట్స్ లైక్ ఏ జీరో. ఇది జీరో పొజిషన్లో తీసుకుంటుంది. ఇట్స్ 1 అండ్ ఇట్స్ 2. సో ఇలా ఈ 3 పొజిషన్లో ఉన్నాయి కాబట్టి సో నేనేం చేస్తానంటే, మనం ఏ మంత్ అయితే మనకి 28 days ఉంటాయో దాని దగ్గర నేను ఏం చేస్తానంటే జీరో మెన్షన్ చేస్తాను. సో మీరు చూస్తే నాకు ఫిబ్రవరి 28 days ఉంటాయి, అందుకే జీరో మెన్షన్ చేస్తాను. 31 days ఉన్న వాటికి నేను ఏం చేస్తానంటే 2 మెన్షన్ చేస్తాను. సో అందుకే జాన్ 2 మెన్షన్ చేస్తా, కామా ఫిబ్రవరి సమ్ డేస్, ద మార్చ్ 2, ద ఏప్రిల్ 1, 30 days ఉంటాయి కాబట్టి. సో ఇలా మ్యాపింగ్ చేసుకుంటూ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద డాట్ ఫార్మాట్. సో డాట్ ఫార్మాట్ ఇచ్చా. సో డాట్ ఫార్మాట్ ఇచ్చేసరికి ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షనింగ్ ద
హే అని చెప్పి మ్యాప్ చేసి, సో డాట్ ఫార్మాట్ 28 30 31 అనేది క్లియర్గా తీసుకుంటుంది. సో ఇక్కడ ప్రింట్ నేను ఎంటీగా ఇచ్చా. అసలు దానివల్ల ఏం జరుగుతుందో చెప్తాను. సో దిస్ ఇస్ అనదర్ వే ఆఫ్ గివింగ్. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ నేను డబుల్ కొటేషన్స్ యూస్ చేశా. ఇక్కడ నేను త్రిబుల్ కొటేషన్స్ యూస్ చేశా. ఇక్కడ త్రిబుల్ కొటేషన్స్ యూస్ చేశాను. సో ఇలా త్రిబుల్ కొటేషన్స్ యూస్ చేసి సేమ్ వేలో మ్యాప్ చేశాను. ఇక్కడ డాట్ ఫార్మాట్ 28 30 31 అని ఇచ్చా. సూపర్. ఈ వేలో కూడా మనం ఇవ్వచ్చు. ఇలా ఇచ్చి మనం ఇఫ్ రన్ దిస్, ఇది క్లియర్గా రన్ చేస్తుంది మనకి. ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే దిస్ గ్యాప్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్రింట్ ఈజ్ ఎంప్టీ. ఎంప్టీ ప్రింట్ ఉండడం వల్ల మనకి ఇది గ్యాప్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ మనకి ఆఫ్టర్ దట్ మనం ఇచ్చిన కోడ్ ఇది కాబట్టి, ఈ ప్రింట్ కాబట్టి ఇలా మనకి ఫార్మాట్లో మెన్షన్ చేసింది. కానీ దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డబల్ కొటేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ట్రిపుల్ కొటేషన్స్ ఉన్నాయి. బీ కేర్ఫుల్. ట్రిపుల్ కొటేషన్స్ మనం ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఇస్తే ఏం జరుగుతుంది? డబుల్ కొటేషన్స్ ఇస్తే ఒకవేళ డబుల్ కొటేషన్స్ ఇస్తే ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్. సో ఎందుకంటే మనకి ఇది మొత్తం ఒకటి సింగిల్ లైన్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద సింగిల్ లైన్. సో ఇలా సింగిల్ లైన్లో ఉంది కాబట్టి డబుల్ కొటేషన్ విల్ వ్యాలిడ్. సో సింగిల్ కొటేషన్లో లేని వాటికి మనం యూ షుడ్ యూజ్ దిస్ త్రిబుల్ కొటేషన్. ఓకే, ఇది కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. సో ఇలా యూజ్ చేయడానికి మనకి పైథాన్లో వి హ్యావ్ ద అలవెన్స్. సో దిస్ ఈజ్ వన్ లైన్. సో పైథాన్ ఏం చేస్తుందంటే దీన్ని ఒక లైన్ కింద కన్సిడర్ చేస్తుంది, దీన్ని ఒక లైన్ కింద చూస్తుంది, దీన్ని అనదర్ లైన్ కింద చూస్తుంది. సో ఈ కంప్లీట్ స్పేస్ దిస్ ఈజ్ లైక్ ఏ సింగిల్ లైన్. సింగిల్ లైన్లో ఇది మొత్తం సింగిల్ లైన్లో ఉంది కాబట్టి అందుకే ఇది డబుల్ కొటేషన్లో తీసుకుంది. బట్ ఇక్కడ డబుల్ కొటేషన్లో తీసుకోదు, ఎందుకంటే వీ హ్యావ్ డిఫరెంట్ లైన్స్. ఓకే, సో దాట్స్ ద రీజన్. సో యూ షుడ్ ఎంజాయ్ దిస్, రైట్? అండ్ లెట్స్ సే ఐమ్ టేకింగ్ ద సింపుల్ వన్, a is equal to 10 and b equal to 2. ఇలా ప్రింట్ అనేది ఎంటీగా ఇస్తే కనుక దీన్ని మనం కంప్లీట్ ఇక్కడ గ్యాప్ వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ అబ్జర్వేషన్. దిస్ ఈస్ ద వే యూ గైస్ కెన్ అండర్స్టాండ్ హౌ ద ప్రింట్ విల్ బి వర్కింగ్. సో ఇక్కడతో నేను ఏం చేస్తానంటే ప్రింట్ని విడిగా చూడండి. సో నేను పైథాన్ స్ట్రింగ్స్ని సపరేట్గా స్టార్ట్ చేస్తాను. సో పైథాన్ స్ట్రింగ్స్ని 2 వీడియోస్గా సెపరేట్ చేస్తాను. వన్ వీడియో అబౌట్ ద హౌ ద ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ విల్ బి డన్. దాని తర్వాత మెథడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం క్లియర్గా. సో I hope you guys are enjoy this concept. So if you have any doubts, you can ask me. So try to reach out me. Thank you. Thank you guys.